వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ విజయవాడలోని సుందరం హోండా షోరూమ్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చాను. వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ షోరూమ్ లో ఏంటి అనుకుంటున్నారా? హోండా వాళ్ళు కొత్త కార్ అయితే లాంచ్ చేస్తారండి. అందుకే ఈ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ వ్యాలంటైన్స్ డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే విజయవాడకి అయితే నేను వచ్చాను అనమాట. విజయవాడలో సుందరం హోండా షోరూమ్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాను. కొత్త కార్ ఏంటా అని ఎక్సైటింగ్ ఉందా? కార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియో ఫుల్ లెంత్ చూడండి, వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. హోండాలో కొత్త కార్ అయితే లాంచ్ అయిపోయింది. అది ఏదో కాదు, అమేజ్ 3G అనమాట. పేరు వింటేనే ఒక రకమైన ఫీల్ వస్తుంది కదా. అమేజ్ అయితే అలవాటు పడిపోయిన వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే స్పెషల్ ఫీచర్స్ తో అయితే మన ముందుకు వచ్చేసింది. అంటే దాని లుక్ కూడా మార్చుకోండి, అట్ ద సేమ్ టైం మంచి ఫీచర్స్ తో అయితే మన ముందుకు వచ్చేసింది అనమాట. కార్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చూసేద్దాం. గ్రిల్ అయితే చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్ గా అయితే డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ లో అయితే కనిపిస్తుంది. హోండా లోగో అయితే మనం ఇక్కడ చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. దానిపైన మనకి క్రోమ్ ఎలిమెంట్ తో అయితే డిజైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్ ఇలా హెడ్ లైట్స్ వరకు కూడా ఇచ్చేసారు. ఇది నాకు చాలా కొంచెం బెటర్ గా అనిపిస్తుంది అనమాట. అంటే వర్షం పడినప్పుడు అది హెడ్ లైట్స్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా కొంచెం ప్రొటెక్ట్ చేసేలాగా అయితే ఇది డిజైన్ ఉంది. ఇది మనకి LED ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఆటో అడ్జస్టబుల్ అనమాట. అలా అయితే ఇవి లైట్స్ వచ్చేసి 3G అన్నాను కదా, హోండా అమేజ్ 3G లో అయితే స్పెషల్ అయితే ఇది అనమాట. అంతేకాకుండా రెయిన్ సెన్సార్ వైపర్స్ అయితే వింటూనే ఉంటాం మనం. ఆటోమేటిక్ గా రెయిన్ వచ్చినప్పుడు సెన్సార్ వైపర్స్ అయితే పనిచేస్తాయి. ఆటోమేటిక్ గా హెడ్ లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి ఇందులో. అది ఇంకొక స్పెషల్ హెడ్ లైట్స్ అనమాట. అంటే వెదర్ ఎప్పుడైనా క్లౌడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చినుకులు పడితే హెడ్ లైట్స్ అండ్ వైపర్స్ ఎట్ ఎ టైం ఆన్ అయిపోతాయి. అది స్పెషల్ గా చెప్పుకోవాలి. ఇంకా కింద చూస్తున్నట్టయితే ఫాగ్ ల్యాంప్ ఉంది. దాని చుట్టూతా మనకి బ్లాక్ కలర్ లో హాట్ ప్లాస్టిక్ తో అయితే యూజ్ చేసి అవుట్ లైన్ అయితే ఇచ్చారనమాట. అమేజ్ లో మనం చూసినట్టయితే ముందే 5 కలర్స్ ఉన్నాయి. ఈ ఇయర్ 3G లో స్పెషల్ గా ఇంకొక కలర్ అయితే యాడ్ అయిందండి. అదే బ్లూ కలర్ అనమాట. టోటల్ గా 6 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ టోటల్ 3 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అది వచ్చి VX అండ్ ZX అనమాట. ఈ 3 వేరియంట్స్ లో మాన్యువల్ అండ్ CVT 2 ట్రాన్స్మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా దీని ఇంజిన్ విషయానికి వచ్చేసరికి సిసి వచ్చి 1199 సిసి ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 89 bhp ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 110 mm ఉంది. హోండా అమేజ్ 3G మనకి 4 సిలిండర్స్ తో వస్తుంది. అది కూడా ఐవిటెక్ ఇంజిన్. సైడ్ వచ్చేసరికి మనకి 15-inch డ్యూయల్ కలర్ అలవిల్ వీల్ అయితే ఇచ్చారు. డ్యూయల్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. హోండా బ్యాడ్జింగ్ మనం మధ్యలో చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తో. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్ ఉంది అనమాట. మొత్తం లుక్ ఫ్రంట్ నుంచి అయితే ఎంత స్పోర్టివ్ అండ్ స్టైలిష్ రెండు కలిపిన లుక్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్ గా సిడాన్ అనమాట. సిడాన్ లో ఇంత క్లాసీ లుక్ అయితే ఇది తీసుకొస్తుంది. ఇంకా బాడీ కలర్ ఏదైతే ఉందో సైడ్ మిర్రర్స్ కూడా అదే కలర్ లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం మనం ఇండికేటర్స్. ఇంకా బాడీ క్లాడింగ్ లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. దాని వల్ల దీని లుక్ అయితే ఇంకా బాగా పెరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. ఎందుకంటే కొంచెం హాట్ ప్లాస్టిక్ లేకుండా సైడ్ నుంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట. డోర్ హ్యాండిల్స్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తో యూజ్ చేశారు. సెన్సార్ డోర్ హ్యాండిల్స్ డ్రైవర్ సీట్ కే కాదు, కో డ్రైవర్ సీట్ కూడా సెన్సార్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సైడ్ లో చూస్తుంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనకి విండో దగ్గర అంతా బ్లాక్ కలర్ యూజ్ చేయబట్టి ఈ లుక్ అయితే చాలా బాగుంది. అంటే ఈ రెడ్ కూడా ఒక చెర్రీ రెడ్ అనమాట. ఆ చెర్రీ రెడ్ కలర్ లో నాకు ఇది చాలా అందంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ కూడా. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఇది పెట్రోల్ 35 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఉంది. మైలేజ్ విషయానికి వచ్చేసరికి 18.65 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. అది కూడా మాన్యువల్ లో. CVT లో అయితే కనుక 19.46 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది అని కంపెనీ అయితే క్లైమ్ చేస్తోంది. ఇంకా రేర్ ప్రొఫైల్ కి వచ్చేస్తే చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంది. ఈ చెర్రీ రెడ్ కలర్ లో ఈ రెడ్ కలర్ అంతా లైట్స్ అంతా కూడా కలిసిపోయి దీని లుక్ అయితే ఇంకా స్టైలిష్ గా పెంచుతుంది అనమాట. దీని లుక్ ని ఇది కూడా కొంచెం 3D ఎఫెక్ట్ లో అనిపిస్తుంది. ఎంబోజ్ గా వచ్చినాయి కదా లైట్స్. సో అందువల్ల సైడ్ ఇండికేటర్స్ అండ్ బ్రేక్ ల్యాంప్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా అమేజ్ లెటర్స్ క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఉన్నాయి. హోండా లోగో అయితే మనం ఇక్కడ చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. ఇక్కడ చూస్తున్న
చూస్తున్నాం. ఐవిటెక్ అయితే మెన్షన్ చేసింది క్రోమ్ ఎలిమెంట్ తోటి. సెన్సార్స్ ఉన్నాయి బ్యాక్ లో. రేర్ వ్యూ కెమెరా కూడా ఉంది, అది ఇక్కడ ఉంది. బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో షార్క్ షేప్డ్ యాంటీనా ఉంది. డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. మౌంటెడ్ ల్యాంప్ కింద ఇచ్చారనమాట. నైట్ టైం అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. లైట్స్ వేసినప్పుడు నైట్ టైమే చూడాలి. ఈ రేర్ పార్ట్ అందం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ నుంచి చూస్తుంటే ఇంచుమించు మనకి హోండా సిటీ లుక్ ఏదైతే ఉందో అదే అనిపిస్తుంది నాకు. టైల్ గేట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. బూట్ స్పేస్ ఎంత ఉందంటే చూసేద్దామా. 416 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్ గా అనిపిస్తోంది. టూల్ కిట్ చూస్తున్నాం. ఓకే, ల్యాంప్ కూడా ఉంది మనకి. హలోజన్ ల్యాంప్ అయితే బూట్ స్పేస్ లో ఇచ్చారనమాట. స్పేర్ టైర్ చూద్దాం. స్పేర్ టైర్ వచ్చి 14 ఇంచ్ స్పేర్ టైర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నెంబర్ బోర్డ్ కనిపించడానికి లైట్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఇలా ఉంది. చాలా స్టైలిష్ గా ఉంది అండ్ స్పోర్టివ్ లుక్ తోటి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి చూసేద్దామా ఎలా ఉందో లోపల. అంటే MH3G లో ఏంటి ఉన్నాయి, పాత ఎంఎస్ కి దీనికి ఏమేం మార్పులు చేసుకుంది, ఏమేమి ఉన్నాయని కంప్లీట్ గా అయితే చెప్పబోతున్నాను. వీడియో ఫుల్ లెంత్ అయితే చూడండి. హోండా ఎంఎస్ కి అయితే నా చేతిలో ఉంది. చూస్తున్నారు కదా, చాలా క్యూట్ గా అనిపిస్తోంది. ఇది లాక్ అండ్ అన్లాక్. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి హోల్డ్ చేసి పట్టుకుంటే టైల్ గేట్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. కీనే ఉండాల్సిన అవసరం లేదు. మనకి స్మార్ట్ ఎంట్రీ కూడా ఉంది. అంటే సెల్ ఫోన్ ద్వారా కూడా మనం లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. ఆ ఆప్షన్ కూడా MS3 లో అయితే ఇచ్చారు. ఇంకా డ్రైవర్ సీట్ లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. మనకి సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది, కీలెస్ ఎంట్రీ ఉంది. ప్రస్తుతానికైతే నేను సెన్సార్ డోర్ ఓపెన్ తో వెళ్తున్నాను. కీలెస్ ఎంట్రీ కావాలంటే మనం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది హోండాది. అండ్ డ్రైవర్ సీట్ లోకి వెళ్లే ముందు నేను ఇంకొకటి చెప్పబోతున్నాను. ఇదేంటంటే టాప్ గేర్ కంపెనీ నుంచి 2025 ది బెస్ట్ సిడాన్ అవార్డ్ అయితే గెలుచుకుంది MS3G అన్నమాట. బట్ దీనికైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలన్నమాట. ఈ ఇయర్ అంతా సిడాన్ కి ఇదే టాప్. డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మాత్రం మనకి డ్యూయల్ కలర్ కనిపిస్తోంది. ఆర్మ్ రెస్ట్ దగ్గర కూడా కొంచెం సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ సిల్వర్ కలర్ ఉంది. డోర్ ఆ లాక్ అండ్ అన్లాక్, ఇదంతా కూడా విండోస్ లాక్ అండ్ అన్లాక్, పవర్ విండో బటన్స్, ఇవన్నీ చైల్డ్ లాక్ కూడా ఇక్కడే ఉంది. సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడే ఇచ్చారు. ఇది అంతా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. సైడ్ చుట్టూతా కూడా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఇచ్చారు. కింద బాటిల్ హోల్డర్ ఒకటి ఉంది. థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. స్పీకర్ అయితే ఇక్కడ ఉంది, పెద్ద స్పీకర్ అండ్ చిన్న స్పీకర్. డోర్ లో ఇక్కడ కూర్చొని చూద్దాం సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది అనేది. సీట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. రెక్లైనర్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. సీట్ ఫ్రంట్ కి బ్యాక్ కి లాక్కోవడానికి పుల్లర్ అయితే ఇక్కడ ఉంది. నేనైతే బ్యాక్ కి లాగాను. ఇంత బ్యాక్ అయితే వెళ్తుంది. ఇంకా ఫ్రంట్ ఎంత వెళ్తుందో చూద్దాం. ఫ్రంట్ ఇంకా నా లెగ్స్ అయితే పట్టు ఇంకా వెళ్తుంది. బట్ నేనైతే ఇక్కడ ఆగిపోతాను. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కి ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. సో ఇప్పుడైతే నేను అమెజే వాడుతున్నాను అనమాట, హోండా అమెజ్. సో అందుకని తెలుస్తుంది. బిఫోర్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇక్కడే ఇచ్చేవాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి. ఇప్పుడు మార్చారన్నమాట. అప్పటికి ఇప్పటికి MS3 కి చాలా అయితే చేంజెస్ అయితే వచ్చినాయి. అవన్నీ నేను పిన్ టు పిన్ చెప్తాను. ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఉంది. స్కిడ్ అవ్వకుండా యాంటీ స్కిడ్ కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డ్రైవర్ సీట్ కి ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, అందుకని 3 పెడల్స్ అయితే మనం కింద చూస్తున్నాం. స్టీరింగ్ అయితే ఇంకా మరి అంత సాఫ్ట్ అని కాదు, మరి హార్డ్ అని కాదు. స్టీరింగ్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది. టచ్ చేసినప్పుడు అంటే హ్యాండీగా ఉందన్నమాట. ఇక్కడ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది వైపర్ కంట్రోలర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. టిల్ట్ అయితే ఉంది. స్టీరింగ్ చూస్తున్నాం కదా, కొంచెం హార్డ్ గా ఉన్నాయి కొత్త కార్లు కాబట్టి. ఇంకా స్టీరింగ్ లో హోండా లోగో అయితే మనం చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీడియాకి సంబంధించిన బటన్స్. వాయిస్ కమెంట్ తో కూడా మనము కాల్ అటెండ్ చేసుకుని మాట్లాడుకోవడానికి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి. మధ్యలో పార్కింగ్ బటన్ ఉంది. ఏసీ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ వచ్చేసారన్నమాట. మోడ్ ఆప్షన్ ఇచ్చేసారు. ఆన్ ఆఫ్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే డాష్ బోర్డ్ దగ్గర కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా ప్లాస్టిక్ ప్లెయిన్ గా వదిలేకుండా కొంచెం సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. దీని లుక్ అయితే ఇంకా బాగా పెంచుతున్నారు. లోపల లుక్ అయితే చాలా బాగుంది. ఏసీ వెంట్ అక్కడ మనకి కో డ్రైవర్ కి అండ్ క్రీమ్ కలర్, ఏదైతే సీట్ కి అయితే ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఇచ్చారు. అండ్ బ్లాక్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో మధ్యలో సిల్వర్ లైన్ అయితే వచ్చిందనమాట. దీని అందాన్ని ఇలా పెంచుతూ ఉంది. ఇంకా గ్లో బాక్స్ చూద్దాం. కింద సఫిషియంట్ గ్లో బాక్స్ ఇక్కడ ఉంది.
ఇక్కడ చూస్తున్నట్టయితే లైట్స్ ఉన్నాయి, హాలోజన్ లైట్స్ అన్నమాట. ఇక్కడ ఇది కూడా కొంచెం లుక్ అయితే పెంచుతుంది, అంటే మాన్యువల్ గా బటన్ కన్నా సంథింగ్ స్పెషల్ ఒక లుక్ అయితే పెంచడం కోసం అని చెప్పి చూసారుగా. జస్ట్ లైట్ మీద ఇలా ప్రెస్ చేస్తే చాలు లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. హాలోజన్ లైట్స్ ఇచ్చారు, ఫోల్డబుల్ హ్యాండిల్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. డ్రైవర్ సైడ్ దగ్గర కూడా మనకి ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. సన్ షేడ్ ఉంది, సన్ షేడ్ దగ్గర మిర్రర్ ఇచ్చారు డ్రైవర్ కి కూడా, అంటే డ్రైవర్ కూడా కాదు, డ్రైవర్ సీట్ లో ఎవరు ఉంటే వాళ్ళకి. మిర్రర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇంకా ఆడవాళ్ళ మిర్రర్ చూస్తే వదులుతామండి. కో డ్రైవర్ కూడా మిర్రర్ ఉంది. రేర్ వ్యూ మిర్రర్ ఇది చూద్దాం ఒకసారి. రేర్ వ్యూ మిర్రర్ కూడా చాలా వెడల్పుగా ఉంది, అంటే మాక్సిమం కవర్ అయ్యేలాగా వెడల్పుగా అయితే ఇచ్చారు. కొన్ని ఉంటాయి కదా, ఎందుకు పర్టికులర్ గా చెప్తానంటే కొన్ని స్లీక్ గా ఉంటాయి, అది కూడా వెడల్పు ఎక్కువే ఉంటుంది, అంటే కవరేజ్ ఎక్కువ ఉంది. ఇది విత్ ఉంది అండ్ లెంత్ కూడా ఉంది అనమాట. రేర్ వ్యూ మిర్రర్ చాలా క్లియర్ గా ఉంది. ఏసీ వెంట్స్ కింద అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారు అండ్ 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ దాని పక్కనే ఉంది. ఈ 2 USB ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని కింద 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి అండ్ గేర్ రాడ్ మనం చూస్తున్నాం 5 గేర్ ప్లస్ రివర్స్ ఇక్కడ ఉంది. దాని చుట్టూ కూడా కొంచెం లెదర్ ర్యాప్డ్ అయితే ఇచ్చారు అనమాట, అంటే మెయిన్ ప్లెయిన్ గా గేర్ రాడ్ దగ్గర అలా వదిలేయకుండా కొంచెం స్టైలిష్ ప్రీమియం లుక్ కోసం లెదర్ ర్యాప్ అయితే ఇలాగ ఇచ్చున్నారు. హ్యాండ్ బ్రేక్ ఇది అండ్ ఇక్కడ మాత్రం అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. నేను వాడుతున్న ఇప్పుడు అమెజ్ లో అయితే మొత్తం కంప్లీట్ గా ఏకా సీట్ ఉంటుంది అనమాట. హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ ఉండదు, ఇప్పుడు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదా, ప్లస్ యాడ్ అయింది ఈ ఇయర్ అయితే కనుక MH3 లో ఇంకొక కలర్ అయితే యాడ్ అయింది, అదే బ్లూ కలర్. ఒకసారి నేను ఆ బ్లూ కలర్ కూడా జస్ట్ విజువల్ చూపిస్తాను. అందులో కవర్స్ లేవు, సీట్ కవర్ లేకుండా సీట్ ఎలా ఉంది అనేది కూడా అందులో ఒకసారి చూసేసేయండి. కవర్ కొనుక్కోవాలన్నమాట. MH3G కొనుక్కున్నప్పుడే మనం కవర్ కూడా కొనుక్కుంటే ఇంత నీట్ గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఇంజిన్ ఆన్ చేద్దాము. సో మనం ఫ్యూయల్ లో ఉందంట, అదైతే చూపిస్తుంది. క్లస్టర్ లో చూస్తున్నాం మనం, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇక చూడండి ఆన్ చేయడం ఆలస్యం, ఇక అన్ని చూపించేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 180 ఉంది అనమాట. ఇక్కడ కిలోమీటర్స్ ఎంత వెళ్తుందని చూపిస్తుంది. ఫ్యూయల్ అయితే లో ఉంది, రెడ్ లో చూపిస్తుంది. చూస్తున్నాం కదా మనం ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం, మన రేంజ్ ఏంటి, మైలేజ్ ఏంటి అంతా కూడా క్లస్టర్ లో అయితే చూపించేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసేద్దాము. ఓపెనింగ్ అంటే చాలా ఇష్టం. వావ్, చూసారా 8 ఇంచ్ స్క్రీన్ అనమాట. ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి మనకి లైటింగ్ కూడా పెంచుకొని తగ్గించుకోవచ్చు. చూస్తున్నాం కదా, అంటే డే టైం కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది, నైట్ టైం అయితే తక్కువ అవసరం పడుతుంది. సో అలాగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఆఫ్ చేసుకోవడానికి టచ్ స్క్రీన్. ఇదైతే మన క్లాక్. హోమ్ బటన్ చూద్దాం ఒకసారి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, కాల్ అటెండ్ చేసుకోవడానికి. ఇది ప్లే చేసుకోవడానికి కనెక్ట్ ఫర్ క్యాన్సిల్, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం. డివైస్ లిస్ట్, USB కాంటాక్ట్, RDS రీజనల్ అండ్ సౌండ్, డీప్ సిస్టమ్, వాల్యూమ్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి కీ లైట్, యానిమేషన్, బ్యాక్ గ్రౌండ్ కలర్, వాల్ పేపర్, సెలెక్ట్ టైమ్ జోన్, డే లైట్ సేవింగ్ టైం, డేటా, రేర్ వైడ్ కెమెరా. యాక్చువల్ గా నేను ఇంకోటి చెప్పాలి మీకు, ఇక్కడ రేర్ వైడ్ కెమెరా, క్లియర్ ఆల్ సెట్టింగ్స్ అబౌట్ రేర్ వైడ్ కెమెరా. రేర్ వైడ్ కెమెరా చూద్దాం. ఇక్కడ ఇంకొకటి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది అయితే మన కెమెరాలో చూపించేస్తుంది. అది ఇందులో స్పెషల్ అని చెప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ టర్న్ తిరిగేటప్పుడు మనం సైడ్ మిర్రర్ లోకి తిరిగి చూస్తుంటాం కదా, అంతగానే అవసరం లేకుండా మనకి డిస్ప్లే లోనే కనిపించేస్తుంటుంది అనమాట. టాప్ డౌన్ వ్యూ టు నార్మల్, టాప్ డౌన్ వ్యూ టు వైడ్ వ్యూ అని చూపిస్తుంది. ఇక్కడ లోపల కూర్చొని చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, డోర్ ఓపెన్ చేశాను. లోపలంతా కూడా హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఆమ్రెస్ట్ దగ్గర అంతా హాట్ ప్లాస్టిక్ ఉంది. హ్యాండిల్ అంతా మనకి సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. లాక్ అండ్ అన్లాక్ బటన్, పవర్ విండో బటన్ కింద ఉంది. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే ఒక బాటిల్ హోల్డర్ ఉంది. పెద్ద స్పీకర్ అయితే డోర్ లో చూస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని చూద్దాం ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అనేది. సీట్ కంఫర్ట్ చూస్తాను. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు, 3 ప్యాసింజర్స్ కి అటాచ్ అయిపోయి ఉంది. ఇది కంఫర్టబుల్ గానే ఉంది, నా హైట్ కి తగ్గట్టుగానే హెడ్ రెస్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా సీట్ కంఫర్ట్ చూస్తున్నాను. ఇది థై వరకు సపోర్ట్ అయితే లేదు, బట్ కంఫర్ట్ అయితే చూస్తున్నారు కదా, నా బాడీ రిక్లైనర్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. చాలా రిలాక్సింగ్ గా అయితే కూర్చోవచ్చు. లెగ్ రూమ్ చూసినట్టయితే నాకు ఫ్రంట్ సీట్ అయితే కంప్లీట్ గా బ్యాక్ ఉంది. ఇంకా ఇంత లెగ్ రూమ్ అయితే ఉందన్నమాట. టై సపోర్ట్ అయితే అంత ఉంది. ఇలా కూర్చుంటే నేను రిక్లైనర్ కంఫర్ట్ చూపించాను, బట్ హెడ్ రూమ్ చూపించాలి కదా. హెడ్ రూమ్ అయితే నేను ఇలా కూర్చుంటే స్ట్రైట్ గా హెడ్ రూమ్ అయితే ఇంకా స్పేషియస్ గా ఉంది. 6 ఫీట్ వాళ్ళు కూడా ఆరాంగా కూర్చోవచ్చు. సంథింగ్ స్పెషల్ ఇక్కడ.
ఆర్మ్ రెస్ట్ కి ఇట్లా జిప్ బ్లాక్ వేసారనమాట. ఇది సీట్ కవర్ నాకు తెలిసి స్పెషల్ గా ఇచ్చినట్టున్నారు. ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ ఉంది. దీనిలో 2 కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. హోల్డ్ చేసేసుకోవచ్చు. కానీ ఇది సీటు మరి ఇన్బుల్ట్ వస్తుందా, సపరేట్ గా కొనుక్కోవాలా సీట్ కవర్ అయితే తెలియట్లేదు. ఎందుకంటే ఆర్మ్ రెస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఇది జిప్ ఇలా కవర్ వేసేసుకుంటే మనకు అక్కడ ఆర్మ్ రెస్ట్ ఉన్నది కూడా తెలియట్లేదు. అంటే మేబీ మనం కూర్చున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మధ్యలో ఆర్మ్ రెస్ట్ వచ్చినప్పుడు మధ్యలో కూర్చున్న వాళ్ళకి కొంచెం కంజెస్టెడ్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాంటి ఫీల్ లేకుండా ఉండడానికి ఇట్లా కవర్ ఇచ్చేసారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే చూస్తున్నారు కదా, నేను మధ్యలో కూర్చున్నాను. మధ్యలో కూడా నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. లెగ్స్ పెట్టుకున్నా కూడా నాకు బాడీ అయితే కంప్లీట్ గా రెక్లైనర్ పొజిషన్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎంఐఎస్ 3G లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారనమాట. చూస్తున్నాం కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇంకా స్లాట్ ఉంది మనకి. పవర్ అవుట్లెట్ మనకి 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఇన్బుల్ట్ మనకి ఏసీ ప్యూరిఫైర్ కూడా ఉంటుంది ఇందులోనే. ఇంకా సీట్ కవర్ చూస్తున్నాం. మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సపరేట్ గా ఇంకొక పాకెట్ కూడా ఇచ్చారు, సెల్ ఫోన్స్ లైక్ ఏమన్నా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా. ఇక్కడ సెంటర్ లో క్యాబిన్ లైట్ ఉందన్నమాట. మిడిల్ లో ఇది హెలాజన్ ల్యాంప్, మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. 3 ప్యాసింజర్స్ కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. హెడ్ రెస్ట్ కూడా 3 ప్యాసింజర్స్ కి ఇచ్చారు. కానీ అడ్జస్టబుల్ కాదనమాట, ఫిక్స్డ్. బయట అయితే మనం డార్క్ కలర్ చూసాం కదా, లోపలంతా కూడా లైట్ కలర్ ఇచ్చారనమాట. డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో బయట లుక్, లోపలంతా కూడా లైట్ కలర్, ఒక ప్లెజెంట్ లుక్ అయితే ఇస్తుంది. ఇది ఒక డస్కీ కలర్ ఆర్ స్కిన్ కలర్, వాట్ ఎవర్, క్రీమ్ కలర్ ఏమన్నా పిలుచుకోవచ్చండి. అన్ని కలర్లు కొంచెం తేడాతో అన్ని ఒకటే. సీట్ మీద కూడా అంత డిజైనింగ్ గా ఇచ్చి కొంచెం అంటే హైలైట్ చేయడం, లుక్ వైజ్ ఏంటంటే లుక్ ను పెంచడం కోసం సీట్ ని కూడా ఇట్లా స్టిచ్ వేసి మధ్యలో అట్లా డిజైన్ చేశారని చెప్తున్నాం. సో మనకి లుక్ కూడా ఇంపార్టెంటే కదా, అన్ని కావాలి. ఇప్పుడు మైలేజ్ వచ్చేసింది చాలు అనుకుంటే అయిపోదు కదా, లుక్ కూడా కావాలి. నిజం చెప్పాలంటే మైలేజ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. బ్యాక్ లో కూర్చున్న వాళ్ళకి లుక్కే చూస్తాం, లుక్ కంఫర్ట్ ఎలా ఉందనే చూస్తారు. అవునా కదా, బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళు. నేనైతే అదే చూస్తా, బ్యాక్ లో కూర్చుంటే. అదే డ్రైవింగ్ సీట్ లోకి వెళ్తే పెట్రోల్ మైలేజ్ చూస్తా. ఆటోమేటిక్ గా మైండ్ సెట్ మారిపోతుంది ప్లేస్ ని బట్టి. సో అలా అనమాట. బ్యాక్ అంతా కూడా ఇలా ఉంది. ఎంఐఎస్ 3G రివ్యూ అయితే చూస్తాం కదా, టెస్ట్ డ్రైవ్ కూడా చేయబోతున్నాను ఇవాళ. ఫస్ట్ టైం కొత్త కార్ రివ్యూ తో పాటు టెస్ట్ డ్రైవ్ కూడా చేయబోతున్నాం, కొత్త కార్, షోరూమ్ కార్. సో వెళ్ళిపోదామా. డ్రైవ్ లో ఎలా ఉంది ఎంఐఎస్ 3G, కంఫర్ట్ ఎలా ఉంది, డ్రైవింగ్ కి ఎలా ఉంది అనేది చెప్పబోతున్నాను. సో ఆలస్యం ఎందుకు, స్పీడ్ గా వచ్చేయండి. ఫస్ట్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి, అస్సలు మర్చిపోద్దు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇది మ్యాండేటరీ. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ కంపల్సరీగా ఉండాలి. సో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోదామా. వచ్చే సో టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాం. ఆల్రెడీ ఎంఐఎస్ చెప్పాను కదా, నేను ఇప్పుడు వాడుతుంది కూడా ఎంఐఎసే. బట్ దానికి దీనికి చేంజ్ అయితే చాలా అయింది. ఎంఐఎస్ 3G అనమాట. ఇది అడ్వాన్స్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి. నాకు అలాంటివి ఏం లేదు. కనీసం రేర్ వ్యూ కెమెరా కూడా లేదు నా కార్కి. దీనికైతే రేర్ వ్యూ ఉంది. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ కూడా కెమెరా ఉందన్నమాట. లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే కనిపించేస్తుంది. ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మోషన్ లాక్ అయితే ఉంది. మనం కార్ ఎక్కిన తర్వాత మనం లాక్ చేయడం మర్చిపోతే కనుక సెంటర్ లాక్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పటిదాకా ఒక సౌండ్ వచ్చింది కదా, అదేంటంటే హర్రీలో హ్యాండ్ బ్రేక్ సరిగ్గా తీయలేదన్నమాట. సో దాన్ని ఎంత నాయిస్ చేసిందంటే ఇరిటేట్ అయ్యేలాగా. ఖచ్చితంగా అయితే చూస్తాం ఏంటి ఆ సౌండ్ అని చెప్పి. ఖచ్చితంగా ఉండాలి అలాంటి సౌండ్. హ్యాండ్ బ్రేక్ కంప్లీట్గా తీయలేదు, అందుకు సౌండ్ చేసింది. ఇవన్నీ కూడా మనం డ్రైవింగ్లో తెలుసుకోవాల్సినవి అనమాట. మనకి స్టీరింగ్ అయితే హ్యాండ్ ఫ్రెండ్లీ ఉంది. స్టీరింగ్ చాలా ఈజీగా మూవ్ అవుతుంది. టిల్ట్ స్టీరింగ్ ఇచ్చారు మనకి. స్టీరింగ్ కంట్రోల్ అయితే చాలా బాగుంది. సస్పెన్షన్ ఇంకా చెప్పక్కర్లేదు. హోండా బిల్డ్ క్వాలిటీ అయితే ఇక మెయిన్. నేను లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇవ్వగానే నాకు స్క్రీన్లో అయితే లెఫ్ట్ సైడ్ లేన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎవరెవరు వస్తున్నారో నా కార్కి పక్కన. మామూలుగా అయితే మనము లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇస్తే సైడ్ మిర్రర్లోకి అంటే హెడ్ అయితే కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తిప్పి కొంచెం చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు యాక్సిడెంట్స్ అవడానికి నవేడేస్ ఉంటున్న ట్రాఫిక్లో. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ డ్రైవింగ్లోనే తెలుస్తాయి మనకి. హెడ్ లైట్ అడ్జస్టబుల్ లివర్ మనకి ఏదైతే ఉందో దాని దగ్గర ఒక నాబ్ ఉంది. దాన్ని కనుక ప్రెస్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ కెమెరా అయితే ఆన్ అవుతుంది అనమాట. పక్కన లైన్లో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు మనం ఇది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూడొచ్చు. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా అయితే కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. ఇండికేటర్ ఇవ్వకుండా లెఫ్ట్ సైడ్ ఎవరు పాస్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే ఇది జస్ట్ ప్రెస్ చేస్తే చాలు మనకి తెలుస్తుంది. కెమెరా విజువల్ చూసారా, చాలా క్లియర్గా ఉంది. ఎవరెవరు వస్తున్నారో క్లియర్గా కనిపిస్తుంది. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు జస్ట్ లైక్ సాఫ్ట్ టచ్ ఇస్తే చాలు
కార్ అయితే పరిగెడుతుంది. 180 టాప్ స్పీడ్ గా ఉంది. ఓకే, ఇప్పుడైతే స్పీకర్ చూద్దాము ఒకసారి. ఇది కూడా మ్యాండేటరీ కదా, హైవేలో వెళ్ళేటప్పుడు మ్యూజిక్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో ఇందులో 4 స్పీకర్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి సౌండ్ ఎలా వస్తుంది, మ్యూజిక్ ఎలా వస్తుంది. 15 seconds ఆర్ 30 seconds లో ఆటోమేటిక్ గా కార్ అయితే లాక్ చేసుకుంటుంది అనమాట. ఈ సెగ్మెంట్ లో ఈ ఫ్యూచర్ కూడా నాకు బాగా నచ్చింది. విజయవాడలో ఎండలు బాగా మండుతున్నాయి చెయ్యి. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి. అవి ఏంటంటే మనం కార్ ఎక్కడైనా సెల్లర్ లో పార్క్ చేసాం, షాపింగ్ వెళ్ళిపోయాం, చాలా సేపు టైర్డ్ అయిపోయాం మేబీ. సో అలాంటి టైంలో మనం కీ ద్వారా కూడా కార్ అయితే ఆన్ చేసుకోవచ్చు. లోపల ఏసీ కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మనం వచ్చేసరికి కార్ లో కూర్చోగానే కూల్ గా అయితే ఉంటుంది. సో ఇవన్నీ కంఫర్ట్ వైజ్ అండ్ అలాంటి ఫీచర్స్ కూడా తక్కువ బడ్జెట్ లో ఈ సెగ్మెంట్ లో అయితే ఇచ్చేస్తున్నారు. హోండా అమేజ్ 3G పెడల్ షిఫ్టర్ దీనిలో అయితే ఉంది. పెడల్ షిఫ్టర్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటో ఒకసారి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే మైనస్ అనమాట, గేర్ మైనస్ అవుతూ ఉంటుంది. నాకు రైట్ సైడ్ ఉన్నదైతే ప్లస్, ఇది గేర్ అయితే ప్లస్ అవుతుంటుంది. ఒకసారి నేను ఆపరేట్ చేసి చూస్తాను. సో డిస్ప్లేలో అయితే చూపిస్తుంది నేను 3rd గేర్ లో ఉన్నాను, D3, ఇప్పుడు D2 అండ్ D1. ఓకే, బండి అయితే స్లో అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ D2 అండ్ D3. ఎవరికైనా మాన్యువల్గా డ్రైవ్ చేసుకునే అలవాటు ఉంది, ఆ ఫీల్ కావాలి అనుకునే వాళ్ళకి పెడల్ షిఫ్టర్తో అయితే గేర్లు మార్చుకుంటూ డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే హ్యాండ్ కింద పెట్టుకోకుండా ఇక్కడే స్టీరింగ్ దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ నాకైతే కష్టంగా అనిపిస్తుంది. ఆటోమేటిక్ బాగా అలవాటు అయిపోయాము, ఇదే బాగుంది నాకైతే. ఈ మధ్య చాలా మంది అంటున్నారు ఆటోమేటిక్ కారే మాన్యువల్ ఫీల్ రావట్లేదు డ్రైవ్ చేస్తుంటే కార్ అని. సో అలాంటి వాళ్ళకి మెయిన్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అమేజ్ 3G అనేది చాలా బాగుంటుంది లేడీస్ కి స్పెషల్లీ. ఎందుకంటే ఇది సిడాన్ మోడల్, కంఫర్టబుల్ గా ఉంటుంది. సిటీ డ్రైవ్ కి అండ్ లాంగ్ డ్రైవ్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సిటీలో మనం యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా యూటర్న్ అనేది మనం తీసేయగలుగుతాం. లేడీస్ కి ఇంకా స్పెషల్ గా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ నేను డ్రైవ్ చేస్తున్న కార్ కాబట్టి ఆటోమేటిక్ గా కొంత ఫీల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గేర్ పార్కింగ్ లో పెడితేనే డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఉంది కదా, దానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ లో ఉంది, సెల్ ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే ఇది ఆఫ్ చేసేసి. ఇంకా ఈ కార్ లెంత్ విషయానికి వచ్చేసరికి 3995 mm ఉంది. విత్ వచ్చి 1695 mm ఉంది. హైట్ వచ్చి 1498 mm ఉంది. ఇంకా దీని వీల్ బేస్ వచ్చి 2470 mm ఉంది. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 172 mm ఉంది. బిఫోర్ కన్నా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెంచడం జరిగింది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ అన్నమాట. లుక్ విషయానికి వచ్చేస్తే ఏరోడైనమిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేయబడింది. పాత అమేజ్ కన్నా దీని విత్ కొంచెం పెరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం అయితే పెంచడం జరిగింది. అడాస్ ఫీచర్స్ లో ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, లేన్ కీప్ అసిస్ట్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఈ కార్ లో చూసుకున్నట్టయితే 360 డిగ్రీ కెమెరా లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 360 డిగ్రీ కెమెరా కన్నా మనకి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఎక్కువ ఇచ్చారనమాట ఈ సెగ్మెంట్ లో. అది ఇవ్వడం అనేది మెయిన్ గా చెప్పుకోవాలి. 360 డిగ్రీ కెమెరా ఇన్ కేస్ బయట కావాలన్నా మనం పెట్టించుకోవచ్చు. కాకపోతే అడాస్ ఫీచర్స్ అనేది ఇన్బుల్ట్ అయ్యి వస్తాయి అనమాట. మనం పెట్టించుకోవాలన్నా పెట్టించుకోలేం. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కస్టమర్ కి సేఫ్టీ గురించి ఆలోచించి ఈ సెగ్మెంట్ లో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఇచ్చారనమాట. అండ్ 360 డిగ్రీ కెమెరా బదులు లెఫ్ట్ సైడ్ వ్యూ కి కెమెరా అయితే ఇచ్చారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మనం రైట్ సైడ్ అయితే ఆటోమేటిక్ గా చూసుకోగలుగుతాము, పెద్దగా టర్న్ అవ్వాల్సిన పర్లేదు, ఐబాల్ తిప్పితే చాలు మనకి కనిపిస్తుంది. చూసారుగా ఇంత అందమైన హోండా అమేజ్ 3G ఎక్స్-షోరూమ్ ప్రైస్. వీల్లో మాన్యువల్ వేరియంట్ బేసిక్ వచ్చి మనకి 8,99,000 వరకు పడుతుంది. అది ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. ఇదే CVT లో అయితే వచ్చి 9,34,000 వరకు పడుతుంది.